కొమ్మలపాలెం అనే గ్రామంలో తిరుపతయ్య కమలమ్మ దంపతులు నివసిస్తున్నారు. వాళ్ళ పెద్ద కూతురు లక్ష్మి, చిన్న కూతురు సరస్వతి. వీళ్ళది ఒక మధ్యతరగతి రైతు కుటుంబం. తిరుపతయ్య, కనకమ్మ ఇద్దరూ ఆ ఊళ్ళోనే పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాళ్లు. వెనుక ఆస్తిపాస్తులేవీ సంపాదించుకోలేకపోయినా ఊళ్ళో గౌరవం మాత్రం సంపాదించుకున్నారు. ఇక లక్ష్మీ, సరస్వతి చూడడానికి చాలా అందంగా ఉంటారు. చాలా బాగా చదివేవాళ్లు. చదువులో కూడా ఇద్దరూ పోటాపోటీగా ఉండేవాళ్లు. ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. ఒకరినొదిలి ఇంకొకరు ఉండలేరు. ఉండాల్సిన అవసరం కూడా ఇంతవరకు రాలేదు. చాలా ప్రేమగా ఉంటారు. లక్ష్మి 10వ తరగతి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ టెన్షన్గా ఉంది. దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి, ఇవాళ నా 10th క్లాస్ రిజల్ట్స్. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేలా చూడు స్వామి. నీకు 10 కొబ్బరికాయలు కొడతాను. ఏంటి లక్ష్మీదేవి అక్కగారు, పొద్దున్నే సరస్వతీదేవిని డిస్టర్బ్ చేస్తున్నారు? ఏం లేదు సరు, ఇవాళ 10th క్లాస్ రిజల్ట్స్ కదా. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేలా చేస్తే 10 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకుంటున్నా. ఓ, నీ ఫస్ట్ క్లాస్ కోసం దేవుడికి లంచం ఎరవేస్తున్నావన్నమాట. నోర్ము ఇవే, నేనింత టెన్షన్ పడుతుంటే నీకు జోక్లా అనిపిస్తుందా? టెన్షన్ ఎందుకక్కా, నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తావన్న నమ్మకం నాకుంది. అయినా ఈ సరస్వతీదేవి నీకు తోడుగా ఉంది కదా. వేడుకున్నావు కాబట్టి నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేలా చూసుకుంటాను. అబ్బా సరు, ఆగవే నువ్వు. ఈ పాటికి ఫోన్లో రిజల్ట్స్ వచ్చేసుంటాయి. కొంచెం చెక్ చేసి చెప్పవే. నేను చూడలేను, నాకు చాలా టెన్షన్గా ఉంటుంది. సరే అక్క, ఆగు, చూస్తాను అని సరస్వతి ఫోన్ చూసి ఆనందంగా, అక్క, ఈరోజు ఇంట్లో ఏ స్వీట్ చేద్దాం? నేనింత టెన్షన్ పడుతుంటే నువ్వు స్వీట్ గురించి మాట్లాడతావేంటే? ముందు ఫోన్ చూసావుగా, రిజల్ట్ ఏంటో చెప్పు. అయ్యో పిచ్చి అక్క, స్వీట్ గురించి మాట్లాడుతున్నానంటే అర్థం కావట్లేదా? నువ్వు మన స్టేట్కే ఫస్ట్ వచ్చావు. కంగ్రాచులేషన్స్ అక్క. నిజంగానే సరు? థ్యాంక్ యూ సో మచ్. దేవుడా దేవుడా, నీకు చాలా థ్యాంక్స్ అయ్యా. అడగగానే నా కోరిక తీర్చేసావు. రేపే నీ 10 కొబ్బరికాయలు కొట్టేస్తాను. మరి నా స్వీట్ సంగతేంటి? ఇంత మంచి న్యూస్ చెప్పినందుకు నా బంగారు చెల్లికి కూడా స్వీట్ చేసి పెడతాను అని ఇద్దరూ ఆనందిస్తుండగా తిరుపతయ్య, కమలమ్మ పొలం నుండి ఇంటికొచ్చారు. ఏంటి అక్క చెల్లెళ్ళిద్దరూ ఆనందంగా ఉన్నారు? అక్క 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాన్న. నిజమా తల్లి? ఎంత మంచి శుభవార్త చెప్పావు. ఆగు, నీ నోరు తీపి చేస్తాను. చాలా సంతోషం తల్లి. నా బంగారు తల్లులు ఎప్పుడూ చదువులో ముందే ఉంటారు. కమలమ్మా, ఈళ్ల కోసం మంచి పాయసం తయారు చెయ్యే. అట్టగేనయ్యా అని వంటింట్లో నుండి కమలమ్మ పాయసం చేసి తీసుకొచ్చింది. అందరూ అది తింటారు. నాన్న, మనూళ్ళో 10వ తరగతి వరకే ఉందిగా. నేనింకా కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలి. మీరేమంటారు? ఆ మాటలకి తిరుపతయ్య, కమలమ్మ, సరస్వతి ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. అది కాదు తల్లి, పెద్ద చదువులంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. పైగా ఈ ఏడు సెల్లి కూడా 10వ తరగతిలోకి అడుగెట్టింది. ఉన్న డబ్బు తన చదువుకే సరిపోతుంది. నువ్వేమో కాలేజీ అంటున్నావు. మరంత డబ్బు మన దగ్గర లేదు కదా తల్లి. అవునే లక్ష్మి, ఈ సంవత్సరం కరువు రావటంతో పంట కూడా బాగా పండలేదు. మరంత డబ్బు అంటే మేం మాత్రం ఎక్కడి నుండి తీసుకొస్తాను చెప్పు? పోని మన దగ్గర పొలాలు ఏవైనా ఉండుంటే కనీసం అవి తాకట్టయినా సరే నిన్ను చదివించేటోళ్ళం. ఆస్తులేం లేని మధ్యతరగతి కుటుంబం మనది. మరి పెద్ద చదువులంటే మిమ్మల్ని ఒక స్థితిలో పెట్టడానికి ఊళ్ళో అప్పు చేయాల్సి ఉంటుంది. అటువంటిది పెద్ద చదువులంటే ఎట్టా తల్లి? మన ఇంట్లో చదువుల తల్లులు ఎలిసేరు గాని ఆ సిరి తల్లి మన ఇంట్లో అడిగెట్టలేదమ్మా. ఏదో నా స్తోమతకు తగ్గట్టు మిమ్మల్ని ఇంతవరకు చదివించగలిగాను. మీరు బాగా చదువుతున్నారని ఆనందపడాలో, పై చదువులు చదివించలేకపోతున్నానని బాధపడాలో అర్థం కావట్లేదు తల్లి. కాలేజ్ అంటే వేరే ఊరు వెళ్ళి చదవాలి. నువ్వు నాకు దూరమవుతావక్క. ఇంతవరకు నిన్ను వదిలిపెట్టి ఒక్కరోజు కూడా ఉన్నదే లేదు. పైగా మన దగ్గర కాలేజ్ ఫీజు కట్టేంత డబ్బు లేదని అమ్మ నాన్న చెప్తున్నారు. ఎలా అక్కా? ఆ మాటలకి లక్ష్మి మొహం చిన్నబుచ్చుకొని ఉంది. లక్ష్మి అలా ఉండటం చూసి అందరూ బాధగా ఉంటారు. ఈలోపు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అమ్మా, మావయ్య కాల్ చేస్తున్నారు. ఏటి, మా అన్నయ్య ఫోన్ చేస్తున్నాడా? ఏటి కమల, ఎప్పుడూ లేనిది మీ అన్నయ్య మనకి ఫోన్ చేస్తున్నాడు?
అదే నాకు అర్థం కావట్లేదయ్యా. మా అన్నయ్య నాకు ఫోన్ చేయడం మానేసి చాలా ఏళ్ళయింది. వాళ్ళు డబ్బు బాగా సంపాదించుకున్నాక ఈ పేదదాన్ని తన సెల్లి అని చెప్పుకోవడానికి సిగ్గుపడి మనల్నిట్టా దూరం పెట్టాడు. అట్లాంటిది ఇన్నేళ్ల తరువాత ఆయన ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే విషయమేంటో తెలుస్తుంది కదమ్మా. సరు, ఆ ఫోన్ ఇలా ఇవ్వు. హలో. హలో, మాట్లాడేది లక్ష్మినేనా? నేనమ్మా, మీ శ్రీకరం మావయ్యని. ఆ చెప్పండి. అండి ఏంటమ్మా అండి, చక్కగా మావయ్య అని పిలవక? ఆ చెప్పండి మావయ్య. ఏం లేదమ్మా, నువ్వు 10th క్లాస్ మన స్టేట్లోనే ఫస్ట్ వచ్చావు కదా, విష్ చేద్దామని ఫోన్ చేశాను. కంగ్రాట్స్ అమ్మా లక్ష్మి. థ్యాంక్ యూ మావయ్య. అది సరే గాని అందరూ ఎలా ఉన్నారు? మా బావగారు, చెల్లెమ్మ, నా చిన్న మేనకోడలు అందరూ బాగున్నారా? ఏది ఓసారి మీ అమ్మకి ఫోన్ ఇవ్వు. ఆ అందరూ బావున్నారు మావయ్య. ఇదిగో అమ్మకిస్తున్నాను, మాట్లాడండి. కమలమ్మ కొంచెం ఆలోచిస్తూ ఫోన్ అందుకుంది. ఏమ్మా చెల్లై, బాగున్నావా? ఎన్నేళ్ళవుతుంది, ఒక్కసారి నా ఫోన్ కూడా చేయలేదు. ఈ అన్నయ్యని మర్చిపోయావా? మీరంతా ఎలా ఉన్నారన్నయ్య? వదిన అమ్మ బావున్నారా? వాళ్ళకేమమ్మా బేషుగ్గా ఉన్నారు. నీతో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది నాకు. ఇదిగోమ్మా, వదినతో నువ్వే ఒకసారి మాట్లాడు. కమలమ్మ వాళ్లతో ఫోన్ మాట్లాడి బాగోగులు కనుక్కున్న తరువాత మళ్ళీ శ్రీకరం ఫోన్ తీసుకున్నాడు. అది సరిగాని బావగారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. మాట్లాడి చాలా రోజులవుతుంది. అసలక్కడేం జరుగుతుందో అర్థం కాక సడన్ గా వీళ్లకి ఇంత ప్రేమ ఎక్కడి నుండొచ్చిందని కమలమ్మ మనసులో అనుకుంటుంది. లక్ష్మీ, సరస్వతి కూడా ఏం అర్థం కాక ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు. ఇంతలో తిరుపతయ్య, హలో, చెప్పు శ్రీకరం, ఎన్నాళ్ళైంది నీ గొంతిని? ఏంటిట్టా ఫోన్ చేశావు? ఇంట్లో ఏదైనా విశేషమా? ఇప్పుడు విశేషం అంతా మీ దగ్గరే ఉంది బావగారు. మన లక్ష్మి స్టేట్ ఫస్ట్ వచ్చిందిగా, మరి తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారు? ఎక్కడ చదివిస్తారు? చదివించే స్తోమత నాకెక్కడుంది శ్రీకరం? ఏదో ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాల్సిందే. ఎంత చదివించినా ఎప్పుడైనా ఓ అయ్య చేతులు పెట్టాల్సిందేగా. మన స్తోమతకు తగ్గట్టు ఆలోచించాలి గాని పెద్ద పెద్ద చదువులంటే మన వల్ల ఏడవుతుంది చెప్పు. ఇదే బావా నీతో వచ్చిన చిక్కు. పల్లెటూళ్ళలో ఉండి ఉండి నువ్వు కూడా వాళ్ళలాగే తయారయ్యావు. అంత మంచిగా చదువుతున్న పిల్లని పెళ్లి చేసి ఎదగనివ్వకుండా చేద్దామనా? ఇంకేం చెయ్యగలని చెప్పు శ్రీకరం. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ఇంతకన్నా ఇంకేం ఆలోచించగలను? ఏంటి బావా అలా అంటున్నావు? నీ బావమరిదేమైనా చచ్చాడనుకుంటున్నావా ఏంటి? స్తోమత స్తోమత అంటున్నావు. మనకి లేని డబ్బా చెప్పు. పైగా లక్ష్మి ఎక్కడో చదువుకోవడం ఏంటి? మనకి సిటీలోనే ఇంత పెద్ద కాలేజ్ ఉంది. అది మర్చిపోయారా మీరు? ఇక నుండి లక్ష్మిని మీరు చదివించాల్సిన అవసరం లేదు. మన కాలేజీలోనే చదువుకుంటుంది. అన్ని దగ్గరుండి నేనే చూసుకుంటా. లక్ష్మిని నా చేతిలో పెట్టండి చాలు. ఏమంటారు? శ్రీకరం మాటలు విని ఇంట్లో అందరికీ నోట మాట రాలేదు. అందరూ ఆశ్చర్యంలో ఉండిపోయారు. హలో హలో, ఏమైపోయారు? ఎవరైనా మాట్లాడండి. ఆ ఆ, ఉన్నాను శ్రీకరం. సరే, నేను అడిగిన దానికి ఏమంటావు బావా? తిరుపతయ్య ఆలోచిస్తూ ఏం చెప్పాలో అర్థం కాక, ఇట్టా అనుకోకుండా అడిగితే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు శ్రీకరం. నాదేముంది, అంతా మీ సెల్లి పిల్లలిష్టం. ఇదిగో మీ సెల్లెలకి ఇస్తున్నా, నువ్వే అడుగు. ఏం చెల్లెమ్మా, ఏమంటావు మరి? అదృట్టమొచ్చి కాళ్ళ ముందు పడతానంటే నేను మాత్రం వద్దంటానే అన్నయ్య. ఆయన ఓసారి మాట్లాడుకొని ఫోన్ చేస్తానులే. సరే చెల్లెమ్మా, బాగా ఆలోచించుకొని విషయం చెప్పు. ఇంట్లో అందరం నీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాం. ఉంటా మరి. శ్రీకరం ఫోన్ కట్ అయిన తరువాత ఇంట్లో వాళ్ళంతా, ఏటి కమల, ఇదంతా నాకు ఏం అర్థం కావట్లేదు. నాకు అదే అర్థం కావట్లేదయ్యా. ఇట్టా అనుకోకుండా మా అన్నయ్య వాళ్ళు ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏదైతే ఏముందమ్మా, మావయ్య నన్ను చదివిస్తానంటున్నాడు. అది వాళ్ళ కాలేజ్లోనే. అది ఎంత పెద్ద కాలేజో తెలుసా? సిటీలోనే నెంబర్ 1 కాలేజ్. ఒప్పేసుకోండమ్మా, నేనక్కడ చదువుకుంటాను. అది కాదమ్మా, నిన్ను అంత దూరం పంపించాలంటే మాకెట్టాగో ఉంటుంది. పోనీలేవయ్యా, అది చదువుకోవాలని ఆశపడుతుందిగా. మనం ఎట్టాగూ చదివించలేం. దానికొచ్చిన అదృష్టాన్ని ఎందుకు దూరం చేయటం? అయినా అది బయట దేశాలకు వెళ్ళట్లేదుగా.
మా అన్నయ్య వాళ్ళ ఇంటికేగా. అక్కడ అమ్మ వదిన కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర అది భద్రంగానే ఉంటుంది. చదువుకొని అయ్యా. నువ్వు సరే అన్నాక నేను కాదంటానా కమల? ఏదైనా మన పిల్లల భవిష్యత్తు కోసమేగా. ఎటా జరగాలనుంటే అటా జరుగుద్ది కానివ్వు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ నాన్న, మీరు ఒప్పుకున్నందుకు. నేను బాగా చదువుకొని మీకు మంచి పేరు తీసుకొస్తాను. సరస్వతి ఏడుస్తూ ఉంది. ఎందుకు సరు ఇంతలా ఏడుస్తున్నావు? నువ్వేడిస్తే నాకు ఏడుపొస్తుంది. నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉందక్కా. ఇంతవరకు నిన్ను వదిలిపెట్టి ఒక్క గంట సేపైనా నేను ఉండలేదు. అలాంటిది చాలా దూరం వెళ్ళిపోతున్నావు. ఇక నేనెవరితో మాట్లాడాలి, ఎవరితో ఆడుకోవాలి, ఎవరితో గొడవ పడాలి? నాకు మాత్రం నిన్ను వదిలిపెట్టి వెళ్లాలనుందా సరు? చెప్పు. నీకు తెలుసు కదా మనిద్దరికీ చదువంటే ఎంత ఇష్టమో. ఆ చదువు కోసమే వెళ్తున్నాను కదా. మనకి కొన్నాళ్ళు ఈ ఎడబాటు తప్పదు. ప్లీజ్ నువ్వేడవకు, ధైర్యంగా ఉండు. నువ్విలా బాధపడుతుంటే నేనక్కడ చదువుకోలేనే. ప్రతి హాలిడేస్కి వచ్చిపోతూనే ఉంటాను కదా. మీరిద్దరూ ఇలా బాధపడకండి తల్లి. లక్ష్మిని పంపాలంటే నాకు కూడా మనసు రావట్లేదు. మాలాగా మీరు కూడా ఈ కష్టాల్లో ఉండిపోకూడదు. మీరు కోరుకున్న జీవితం మీరు పొందాలి. చిన్నప్పటి నుండి ఎవరం కూడా ఒకరికొకరం దూరంగా ఎప్పుడూ లేము. మీరు చదువుకొని గొప్ప స్థానంలో ఉంటే మళ్ళీ అందరం ఒకే చోట హాయిగా ఉందాం. లక్ష్మి, ఊరెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకో. సరు, నువ్వు కూడా వెళ్ళి సాయం చెయ్యమ్మా. నేను ఆ అన్నయ్యకి ఫోన్ చేసి రేపు లక్ష్మి బయలుదేరుతుందని చెప్తాను. మరుసటి రోజు లక్ష్మి ఊరెళ్ళిపోయింది. శ్రీకరం తనని పికప్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. శ్రీకరం వాళ్ల ఇల్లు చూసి లక్ష్మి ఆశ్చర్యపోయింది. అంత పెద్ద బంగళా చూడటం అదే మొదటిసారి. ఇంట్లో అన్ని వస్తువులు చాలా కాస్ట్లీగా కనిపిస్తాయి. ఇంద్రభవనంలా అనిపిస్తుందా ఇల్లు. అమ్మా, రాణి, ఎక్కడున్నారు? మన లక్ష్మి వచ్చింది, అందరూ రండి. శ్రీకరం వాళ్ళని పరిచయం చేస్తూ, లక్ష్మి, ఈమె మీ అమ్మమ్మ శారదమ్మ. తను మీ అత్తయ్య రాణి. శ్రీకరం లక్ష్మిని ఇంటికి తీసుకురావటం శారదమ్మకి రాణికి అస్సలిష్టం లేదు. కాని ప్రేమ నటిస్తూ, రామ్మ లక్ష్మి, చిన్నప్పుడిప్పుడో చూశాను. చాలా అందంగా ఉన్నావు. అచ్చం పేరుకు తగ్గట్టు మహాలక్ష్మిలా ఉన్నావు. చూడు లక్ష్మి, ఇప్పటి నుండి ఇది నీ ఇల్లే అనుకో. దేనికి మొహమాట పడకు. బాగా చదువుకో. మనింట్లో సీనయ్య అని వంటవాడున్నాడు. నీకేం కావాలన్నా వాడితో వండించుకొని తిను. చదువుకునే పిల్లలు బాగా తిని ఆరోగ్యంగా ఉండాలి. లక్ష్మికి ఆ వాతావరణం కొత్తగా అనిపిస్తుంది. కాని వాళ్లంతా అలా ప్రేమగా పలకరించటం నచ్చుతుంది. ఒరే సీనయ్య, ఎక్కడికెళ్ళావు? ఇలా రారా. ఆ బాబయ్య, ఎక్కడే ఉన్నానండి. తను నా చెల్లెలి కూతురు, పేరు లక్ష్మి. ఇప్పటి నుండి తనకి కావలసిన ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకోవాలి. తనకే ఇబ్బంది రాకూడదు. తన రూమ్ చూపించి తన లగేజ్ గదిలో పెట్టు. వెళ్ళు వెళ్ళు లక్ష్మి, ఫ్రెష్ అయ్యిరా. అందరం కలిసి భోంచేద్దాం. లక్ష్మి ఫ్రెష్ అప్ అయి భోజనం చేయడానికి హాల్లోకొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఉంది. టేబుల్ పైన ఉన్న ఐటమ్స్ చూసి ఆశ్చర్యపోయింది. అన్ని ఐటమ్స్ తనెప్పుడూ చూసుండదు. లక్ష్మి, ఇవన్నీ నీకోసమే చేయించాను. ఎందుకంటే నీకేదిష్టమో నాకు తెలీదు కదా. నీకు కావలసినవన్నీ పెట్టుకొని తిను. లక్ష్మి, కొత్త ప్లేస్ కదా అని ముభావంగా ఉండకు. నీ ఇల్లే అనుకుని కావలసినవన్నీ పెట్టుకొని తిను. మమ్మల్ని మీ అమ్మా నాన్నలే అనుకో, సరేనా? అమ్మా నాన్న అనుకోవడమేంటి? ఇక మనమే తనకి అమ్మా నాన్నలం. ఒరే సీనయ్య, అందరికీ అన్ని వడ్డించు. సీనయ్య లక్ష్మి ప్లేట్లో చాలా ఐటమ్స్ పెట్టాడు. లక్ష్మి అలాగే చూస్తూ ఉంది. ఏంటి లక్ష్మి, భోంచేయకుండా అలా చూస్తున్నావు? ఇన్ని రకాల వంటకాలు మా ఇంట్లో నేనెప్పుడూ చూడలేదు మావయ్య. ఇవన్నీ మా ఊరి వాళ్ళందరికీ సరిపోయన్నున్నాయి. ఆ మాటలకి అందరూ నవ్వుకున్నారు. ఆ లక్ష్మి, నువ్వు ఈరోజు భోంచేసి రెస్ట్ తీసుకో. రేపు మనం కాలేజ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. శ్రీకరం అలా చెప్పగానే లక్ష్మి చాలా ఆనందిస్తుంది. అందరూ భోజనం చేసి వెళ్లి పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం శ్రీకరం లక్ష్మిని కాలేజ్ దగ్గరికి తీసుకెళ్లాడు. కాలేజ్ చూడగానే లక్ష్మి ఆనందంతో చుట్టూ తిరిగి చూస్తుంది. ఇదే లక్ష్మి మన కాలేజీ. ఇప్పటి నుండి నువ్వు ఇక్కడే చదువుకోబోతున్నావు.
మీకు చాలా థ్యాంక్స్ మావయ్య. అసలెప్పుడూ కూడా కాలేజ్ మొహం చూస్తానని అనుకోలేదు. నాకింత సాయం చేసిన మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. రుణమని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. నువ్వింకా చిన్న పిల్లవి కాబట్టి బాగా చదువుకొని ఈ కాలేజ్కి మంచి పేరు తీసుకురావాలి. తప్పకుండా మావయ్య, బాగా చదువుకొని మీకు ఈ కాలేజ్కి మంచి పేరు తీసుకొస్తాను. ఇది నేను మీకు ఇస్తున్న మాట. నాకు తెలుసమ్మా నీ గురించి. పద, లెక్చరర్స్ అందరినీ పరిచయం చేసుకొని నీ క్లాస్ రూమ్ చూసుకుందువు గాని తర్వాత ఇంటికెళ్ళిపోదాం అని శ్రీకరం లక్ష్మికి కాలేజ్ అంతా తిరిగి చూపించి స్టాఫ్ అందర్నీ పరిచయం చేసి తన క్లాస్ రూమ్ చూపించి కావలసిన బుక్స్ అన్నీ తీసుకుని ఇద్దరూ ఇంటికి బయలుదేరతారు. ఇక ప్రతిరోజు లక్ష్మి కాలేజ్కి వెళ్లి బాగా చదువుకొని ప్రతి ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకుంటూ కాలేజ్లోనే నెంబర్ 1 స్టూడెంట్గా ఉంటుంది. కొన్ని రోజుల తరువాత ప్రతిరోజులాగే లక్ష్మి కాలేజ్కి రెడీ అయి రూమ్ నుండి బయటకొచ్చింది. హాల్లో అందరూ కూర్చొని ఉంటారు. ఎక్కడికి పొద్దున్నే బయలుదేరావు? కాలేజ్ కత్తయ్యా. లక్ష్మి, నువ్వింక కాలేజ్కి వెళ్లాల్సిన అవసరం లేదు. అదేంటి మావయ్యా, ఇయర్ ఎండింగ్ వస్తుంది, తొందరలో ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఈ టైంలో కాలేజ్కి వెళ్ళకపోతే ఎలా? అది కాదు లక్ష్మి, నీలాంటి మెరిట్ స్టూడెంట్ ఇంకా జర్నీ కోసం టైం వేస్ట్ చేయకూడదు. ఇదిగో ఈ ల్యాప్టాప్ తీసుకుని ఇంట్లోనే ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వు. కానీ మావయ్య, ఈ ఆన్లైన్ క్లాసులు సరిగ్గా అర్థం కావు. అదే క్లాస్ రూమ్లో అయితే ఏ డౌట్ వచ్చినా వెంటనే అడిగేయొచ్చు. ఏంటే మీ మావయ్య కన్నా ఎక్కువ తెలుసా నీకు? నా కొడుకు కొన్నేళ్ల నుండి కాలేజీ నడుపుతున్నాడు. వాడికి తెలీదా ఏం చెయ్యాలో? అయినా నువ్వక్కడికి వెళ్లే చదవాలా ఏంటి? ఆ పెట్టెలో కూడా అవే వస్తాయని చెప్తున్నాడుగా. ఎదురు చెప్పకుండా వాడు చెప్పినట్టు విను. ఈవిడ గారికి అక్కడ మగపిల్లల్ని చూస్తూ ఉంటేనే చదువొస్తుందేమో. ఇంట్లో కూర్చుంటే రాదనుకుంటానత్తయ్య గారు. అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నావు? నాకు చదువు మీద తప్ప దేని మీద ధ్యాస లేదు. అది మీకు తెలుసు కదా. మరి కొత్తగా ఇలా మాట్లాడుతున్నారేంటి? ఓహో, నాకే ఎలా మాట్లాడాలో నేర్పించేంత పెద్దదనివయ్యావన్నమాట. నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? ఎందుకు మాట్లాడదురాని? ఇప్పుడు ఈవిడ గారు బాగా చదువు నేర్చినావిడ కదా. చదువు నేర్చుకుని రమ్మంటే మాటలు నేర్చుకొచ్చింది. తిరిగి తిండి పెట్టి చూసుకుంటున్నందుకు మనల్నే ఇలా అనాలని ఆ అమ్మా బాబులు నేర్పినట్టున్నారు. ఇక మీరంతా ఆపుతారా? చూడు లక్ష్మి, నువ్వు కాలేజ్కి వెళ్ళి ఆ జర్నీ కోసం టైం వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఈ ఆన్లైన్ క్లాసులన్నీ అటెండ్ అవ్వు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ర్యాంక్ సాధించడం మన కాలేజ్కి అవసరం. ఇది నా పరువుకి సంబంధించిన విషయం. ఇక ఈ ల్యాప్టాప్ తీసుకొని నీ రూమ్లోకి వెళ్ళి క్లాసెస్ అటెండ్ అవ్వు. ఒక్కసారిగా అందరూ ఎందుకలా మాట్లాడుతున్నారో లక్ష్మికి అర్థం కాదు. ఇక చేసేదేం లేక ల్యాప్టాప్ తీసుకుని రూంలోకి వెళ్ళిపోతుంది. లక్ష్మి అలా రూంలోకెళ్ళి ఏడుస్తూ తనలో తాను, అసలేమైంది వీళ్ళందరికీ? ఎన్ని రోజులు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఏది కావాలన్నా ఇస్తూ మంచిగా ఉన్న వీళ్ళు ఒక్కసారిగా ఎందుకిలా మారిపోయారు? నేనేమైనా తప్పు చేశానా? లేక ఇంట్లో ఏదైనా సమస్య? ఈరోజు నాతో ఎందుకిలా మాట్లాడారు? ఏమర్థం కావట్లేదు. కానీ చాలా బాధగా ఉంది. ఒకసారి అమ్మ, నాన్న, చెల్లితో ఫోన్ చేసి మాట్లాడి ఈ భారం దించేసుకోవాలి. లేదంటే ఇది తట్టుకోవటం నా వల్ల కాదు అని లక్ష్మి వాళ్ళింటికి ఫోన్ చేస్తుంది. అమ్మా, నాన్న, అక్క ఫోన్ చేస్తుంది, తొందరగా రండి. హలో అక్క, ఎలా ఉన్నావు? రోజు సాయంత్రం కాలేజ్ అయిపోయిన తరువాత ఫోన్ చేసేదానివి కదా, ఈరోజేంటి పొద్దున్నే చేశావు? ఏం లేదు సరు, మీరందరూ గుర్తొచ్చారు. మీతో మాట్లాడాలనిపించింది. ఏమ్మా, ఈరోజు ఇంకా కాలేజీకి వెళ్ళలేదా? ఏవైనా సెలవా? దాంతో మీరే మాట్లాడతారా? నాకు ఫోన్ ఇవ్వండి. అమ్మా తల్లి, ఏమైనా తిన్నావా? ఏమైంది, ఇవాళ కాలేజీకి వెళ్ళలేదు? అమ్మ, మావయ్య, అత్తయ్య అందరూ ఎలా ఉన్నారే? అందరూ బావున్నారమ్మా. అమ్మా, మా అక్క ఫోన్ చేస్తే మీ పుట్టింటి వాళ్ళ గురించి మాట్లాడతావేంటి? ఫోన్ ఇటివ్వు, అక్కతో నేను మాట్లాడాలి. కావాలంటే స్పీకర్ ఆన్లో పెడతాను, మీరు కూడా వినండి. హలో అక్క. చెప్పు సరు. ఏంటక్కా, వాయిస్ అంత డల్గా ఉంది? ఒంట్లో బాలేదా?
అంతా ఓకేనా? అంతా ఓకేనే సరు. ఈరోజు కొంచెం నీరసంగా ఉంది, అందుకే కాలేజ్కి వెళ్ళలేదు. అయ్యో, ఏవైందమ్మా? నీరసంగా ఉండడం ఏంటి? సరిగ్గా తినట్లేదా? ఏంటి లక్ష్మి, చదువు ధ్యాసలో పడి సమయానికి తింటున్నావా లేదా? ఆయన నీరసంగా ఉంటే అమ్మమ్మకి చెప్పకపోయావా? తాగడానికి ఏమైనా చేసి పెడుతుంది. అదేం వద్దమ్మా, కొంచెం తలనొప్పిగా ఉందంతే. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అయ్యో, తలనొప్పిగా ఉందా అక్క? నేను దగ్గరుండుంటే చక్కగా తలకి నూనె పెట్టి జడేసి కొంచెం జెండు బాంతో మర్దన చేసేదాన్ని. కానీ నువ్వేమో అక్కడ, నేనేమో ఇక్కడ. చూసి చాలా రోజులవుతుందక్కా. నిన్ను బాగా మిస్ అవుతున్నాను. ఆ మాటలకి లక్ష్మి కళ్ళలో నీళ్లు తిరిగాయి. సరే, నేను రెస్ట్ తీసుకుంటాను, రేపు కాల్ చేస్తాను. లక్ష్మి బాగా ఏడ్చి నీళ్లు తాగుదామని గదిలో నుండి బయటకొచ్చింది. అప్పుడు హాల్లో శ్రీకరం, శారదమ్మ, రాణి ఇలా మాట్లాడుకుంటున్నారు. చూడండి, అది ఇంట్లో తిరుగుతుంటే ఒళ్ళంతా పాములు తేళ్లు పాకుతున్నట్టుంది. నా వల్ల కావటం లేదు. సడన్ గా మేనకోడల మీద ఇంత ప్రేమెందుకు పుట్టుకొచ్చింది మీకు? అవునరా, దాన్ని నువ్వు ఇంటికి తీసుకురావటం నాకు కూడా బొత్తిగా ఇష్టం లేదు. ఎందుకంటే దీనికి ఇవన్నీ నచ్చవుగా. తన స్టేటస్కి వాళ్ళు సరితూగరనే కదా ఇన్ని రోజులు రాణిని వాళ్ళకి దూరంగా పెట్టింది. ఏంటి మీరిలా మాట్లాడుతున్నారు? నాకు మాత్రం తను నచ్చి ఇంటికి తీసుకొచ్చానా? అయితే ఇంకెందుకు ఆలస్యం? దాన్నిప్పుడే ఇంట్లో నుండి పంపించేయొచ్చుగా. ఈ పేదవాళ్ల వాసనే పడదు నాకు. అరే రాణి, తనిక్కడుండటం వల్ల లాభం తనకు కాదు, మనకే. తను వెళ్ళిపోతే నష్టం కూడా మనకే. దాంతో మనకి లాభ నష్టాలేంట్రా? దానివల్ల లాభం పొందాల్సిన కర్మ మనకేంటండి? అయినా ముష్టి దానివల్ల మనకేం లాభం? దానికే తినడానికి టికానా లేదు, మన ఇంట్లో వచ్చింది. అయ్యో రాణి, అమ్మా, నీకెలా చెప్తే అర్థమవుతుంది? లాభం అంటే డబ్బుతో వచ్చేది కాదు. తను 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్. అలాంటి దాన్ని మనం మన కాలేజ్లో చదివిస్తే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మన కాలేజ్కే వస్తుంది. అది కాలేజ్కి చాలా బెనిఫిట్ అవుతుంది. మన కాలేజ్ పేరు రాష్ట్రమంతా మారుమోగిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా అడ్మిషన్స్ పెరిగి బిజినెస్ బాగా జరుగుతుంది. ఈ రోజుల్లో చదువు అంటేనే బిజినెస్. దాని తర్వాత మనం ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఏమో, మీరెన్నైనా చెప్పండి, నాకు మాత్రం నచ్చలేదు. నా స్నేహితులు ఇంటికొచ్చినప్పుడు అది ఇంట్లో తిరుగుతుంటే వాళ్లంతా ఎవరు అని అడిగితే మీ మేనకోడలు అని చెప్పాలంటే నాకు సిగ్గుగా అనిపిస్తుంది. మీకు తెలుసు కదా నా ఫ్రెండ్స్ అంతా ఎంత రిచ్గా ఉంటారో. అలాంటిది దీన్ని వాళ్ళకెలా పరిచయం చేయమంటారు? సరేలే రాణి, వాడు మన కాలేజీ ఎదుగుదల కోసమే దాన్ని ఇక్కడ తెచ్చిపెట్టానంటున్నాడుగా. పోని వదిలే. అయినా ఇంకెన్నాళ్ళుంటుందిరా? అమ్మా, ఇంకొన్ని రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్స్, అంటే 1 సంవత్సరం పూర్తయిపోతుంది. తర్వాత సెకండ్ ఇయర్ ఇంకొక సంవత్సరం, అంతే. తనతో మన కాలేజ్కి ఇంకా పని లేదు. తర్వాత తనని ఇక్కడి నుండి పంపించేసేద్దాం. ఏంటి, ఇంకొక సంవత్సరమా? ఏంటో పేరుకు మనవరాలే గాని మొదటి నుండి వాళ్ల మీద నాకంత ప్రేమ లేదురా. నా కొడుకంటేనే నాకిష్టం. ఇంకో సంవత్సరం అంటే కష్టమే మరి. దయచేసి నా కోసం ఈ 1 సంవత్సరం కళ్ళు మూసుకోండి. తర్వాత నా బిజినెస్, నా ప్రెస్టీజ్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. తనని 1 సంవత్సరం భరించగలిగితే కొన్ని సంవత్సరాల వరకు మనకు బిజినెస్కి ఏ డోకా ఉండదు. తర్వాత ఎలాగూ ఇలాంటి ఇంకొక బగ్రా దొరుకుతుంది. ఎలాగూ ఈ ఫస్ట్ ర్యాంక్ కొట్టే స్టూడెంట్స్ అంతా పేద కుటుంబాల్లోనే పుడతారు. అది మనకి చాలా అడ్వాంటేజ్. కాబట్టి తనని డిస్టర్బ్ చేయకండి. ఎంత ఎక్కువ వీలైతే అంత చదువుకునేలా చూసుకోండి అని చెప్పి శ్రీకరం వెళ్ళిపోయాడు. ఇంత డబ్బున్నా కూడా ఇంకా ఈ బిజినెస్ ఎదగాలంటే అదే ఉండాలని కోరుకుంటున్నాడు. నాకేమో నా ఫ్రెండ్స్ ముందు దీన్ని పరిచయం చేయలేక పరువు పోతుంది. చూడమ్మా రాణి, నీ బాధ నాకు అర్థమైంది. అలాగని వాడి ఎదుగుదలని ఆపలేంగా. దాన్ని ఇంకో సంవత్సరం మన ఇంట్లోనే ఉండనిద్దాం. ఈ శారదమ్మ ఏం చెయ్యబోతుందో నువ్వే చూద్దువు. ఏంటత్తయ్యా, ఏం చేయాలనుకుంటున్నారు? దాన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టడానికి ప్లాన్ చేస్తున్నారా? దానికి మీ కొడుకు ఒప్పుకోరేమో కదా. నువ్వొక పిచ్చిదానివి రాణి. నా కొడుకు ఎదుగుదలని నేనెందుకు ఆపుతాను చెప్పు? దాన్ని ఇంట్లోనే పెట్టుకుని దానితో ఇంటి పనులన్నీ చేయించుకొని దానికింత ముద్ద పడేద్దాం. అటు నా కొడుకు కోరిక తీరుతుంది, ఇటు ఖర్చు లేకుండా ఇంట్లో పని మనిషి దొరుకుతుంది. మీరు మీ అబ్బాయి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.
నాకు మాత్రం దాని మొహం చూడ్డం కూడా ఇష్టం లేదు. శ్రీకరం శారదమ్మ చేస్తున్న పని రాణికి నచ్చదు. ఎలాగైనా ఏదో ఒకటి చేసి తనని ఇంట్లో నుండి పంపించాలనుకుంది. తన స్నేహితుల ముందు తన ప్రెస్టేజ్ పోగొట్టుకోవడానికి తను సిద్ధంగా లేదు. కనుక ఈ లక్ష్మిని ఇంట్లో నుండి ఎలా వెళ్ళగొట్టాలని చూస్తుంది. ఈలోపు నీళ్లు తాగడానికి బయటకొచ్చిన లక్ష్మి వీళ్లంతా మాట్లాడుకుంటున్న మాటలు చాటుగా వింది. నేను విన్నది చూసింది అంతా నిజమేనా? వీళ్ళిలా ఉన్నారేంటి? నా పేదరికాన్ని అడ్డు పెట్టుకుని నాతో ఆడుకుంటున్నారా? ఇంతవరకు నేను పుట్టి పెరిగిన ప్రపంచంలో ఇలాంటి వ్యక్తుల్ని చూడలేదు. వీళ్ళని తలచుకుంటేనే భయమేస్తుంది. ఇప్పుడేం చెయ్యాలి? నా కళ్ళలో నీళ్లెందుకు ఆగనంటున్నాయి? ఈ విషయం ఇప్పుడు అమ్మా నాన్నలకి చెప్పాలా? ఇంటికొకసారి ఫోన్ చేస్తాను. హలో అక్క, ఒక్క రోజులో 2 సార్లు ఫోన్ చేయటం ఇదే మొదటిసారి. నువ్విలా నాతో టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఉందక్క. నీ తలనొప్పి తగ్గిందా? ఇప్పుడెలా ఉంది నీకు? అంతా ఓకేనా? సరస్వతి మాటలకి లక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచనలో ఉంది. ఇప్పుడు ఈ విషయం చెప్పి వాళ్ళని బాధ పెట్టాలా లేదా అనుకుంటూ తన చెల్లితో, సరు, అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? వాళ్ళిప్పుడే అన్నం తిని పొలం దగ్గరికి వెళ్లారు. అక్క, ఎందుకు? ఏమైనా మాట్లాడాలా? పొలం దగ్గరికి వెళ్లి ఫోన్ ఇవ్వనా? లేదు సరు, అవసరం లేదులే. మాట్లాడడానికి ఏం లేదు, ఊరికే అడిగాను. అక్క, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి సరు? నువ్వు పొద్దున ఫోన్ చేసినప్పుడే గమనించాను, చాలా డల్గా ఉన్నావు. నీ గొంతులో ఆ బాధ తెలుస్తుంది. నువ్వేదో చెప్పకుండా దాస్తున్నావు. నేను నీ చెల్లినక్క. చిన్నప్పటి నుండి నీతో ఉన్నదాన్ని. ఇంతవరకు నీ మాటల్లో ఇలాంటి బాధ చూడలేదు. ఏం జరిగిందో కనీసం నాతో కూడా చెప్పలేకపోతున్నావా అక్క? అవునులే, సిటీకి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు ఈ చెల్లితో ఎందుకు షేర్ చేసుకుంటావులే. నువ్వు కూడా డబ్బున వాళ్ళ ఇంట్లో పెరుగుతున్నావు కదా, అందుకే నన్ను దూరం పెడుతున్నావా అక్క? నీ ప్రపంచం మారిపోయి ఉండొచ్చు, కానీ నా అక్క ఎంత దూరం వెళ్ళినా నా ప్రపంచం మాత్రం నువ్వే అక్క. సరే, నాతో చెప్పకపోతే చెప్పకపోయావు. నువ్వు మాత్రం ఇలా బాధలో ఉండిపోకు. సరస్వతి అలా మాట్లాడగానే లక్ష్మి ఏడుపు ఆపుకోలేక గట్టిగా ఏడ్చేసింది. అక్క ఏడుపు చూసి సరస్వతి భయపడింది. అక్క, అక్క, ఏమైందక్కా? ఎందుకు ఏడుస్తున్నావు? నాకేదో భయంగా ఉంది. ఏదో తెలిసి తెలియక మాట్లాడేశానక్కా. ప్లీజ్ నన్ను క్షమించు. నువ్వు దూరంగా ఉన్నావన్న బాధ తట్టుకోలేక ఏదో పిచ్చెక్కినట్టు మాట్లాడేశాను. సారీ అక్కా, సారీ. ఏడవకు ప్లీజ్. నాకు కూడా ఏడుపు ఆగట్లేదక్కా. లేదు సరు, నువ్వన్న మాటలకి నేను ఏడవట్లేదు. నువ్వు నాతో చెప్పలేదంటే నా మీద ఒట్టే. లక్ష్మి అక్కడ జరిగిందంతా చెప్పింది సరస్వతికి. లక్ష్మి మాటలు విన్న సరస్వతి, నువ్వు చెప్పిందంతా నిజమా అక్కా? ఛీ, మనుషులు ఇలా కూడా ఉంటారా? మరి ఇంత స్వార్థంగానా? మనం చూసిన ప్రపంచంలో లేరు సరు. ఈ కొత్త ప్రపంచంలో ఇలా ఉన్నారు. అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? నేను మొదటిసారి చూస్తున్నానే. వీళ్ళు బంధువులు కాదక్కా, రాబంధువులు. మన చిన్నప్పటి నుండి మనల్ని దూరంగా పెట్టారు. అలాంటిది ఇంత సడన్ గా వచ్చి ఇంత ప్రేమ కురిపిస్తున్నప్పుడే మనం ఆలోచించాల్సింది. గుడ్డిగా నమ్మేశాం కదక్కా. చి, ఈ డబ్బున్న వాళ్ళకి ప్రేమంటే ఏంటో తెలీదా? మరీ మనుషుల్ని ఇంత స్వార్థానికి వాడుకుంటారా? అందులో అమ్మమ్మ కూడా ఇలా ఉండటం, ఏ మనుషులక్కా వీళ్ళు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు సరు. ఇంకా ఆలోచిస్తున్నావా అక్కా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అమ్మా నాన్నలకి ఈ విషయం చెప్పేద్దాం. నువ్వు వెంటనే అక్కడి నుండి బయలుదేరొచ్చేసేయ్. నాకు అదే అనిపిస్తుంది సరు. ఈ ఇంట్లో ఉండాలంటేనే భయమేస్తుంది. ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. నాకు మీ అందరితో ఉండాలనుంది. అక్కడికి వచ్చేయాలనిపిస్తుంది. ఏడవకక్కా, నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేసేయ్. మనందరం ఒకే దగ్గర హ్యాపీగా ఉందాం. నేను కూడా నిన్ను వదిలిపెట్టి దూరంగా ఉండలేకపోతున్నాను. ఇన్నాళ్ళు మనకున్న దానిలో మనం హ్యాపీగా ఉన్నాం కదా, ఇక ముందు కూడా అలాగే ఉందాం. తొందరగా రా అక్కా, నిన్ను చూసి ఎన్నాళ్ళైందో. కానీ అమ్మా నాన్నలకి ఈ విషయం ఎలా చెప్పాలి? ఏమని చెప్పాలి? నమ్ముతారంటావా? ఏం చెప్పడం ఏంటక్కా? ఏం జరిగిందో అదే చెప్దాం. వాళ్ళు మన అమ్మా నాన్నలే కదా, మనం చెప్పింది వింటారు. వాళ్ళు మనల్ని నమ్మకుండా ఉంటారా చెప్పు? నువ్వు బాధపడుతున్నావని వాళ్ళకి తెలిస్తే తట్టుకోగలరా? ఇవన్నీ ఇక్కడికి వచ్చాక ఆలోచించొచ్చు.
ముందు నువ్వు ఆ నరకం నుండి బయటకొచ్చేయి. అలాగే సరు, వచ్చేస్తాను. ఇప్పుడే నేనన్నీ సర్దుకుంటాను. తర్వాత బయలుదేరుతాను. నేనొచ్చే వరకు అమ్మా నాన్నకి ఈ విషయం చెప్పకు. వచ్చాక నేను వివరంగా చెప్తాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే అక్క, ఉంటాను. బస్ ఎక్కాక కాల్ చేయి అని లక్ష్మి తన ఏడు పాపుకొని రెడీ అయి రూంలో ఉన్న తన బట్టలు, వస్తువులు అన్నీ సర్దుకొని బయటికి రాబోతుండగా తన బెడ్ మీద ఉన్న ల్యాప్టాప్ చూసి ఒక్కసారిగా ఆగిపోయింది. శారదమ్మ రాణి లక్ష్మి ఫోన్లో మాట్లాడటం విని పక్కకొచ్చి, చూసారా అత్తయ్య, అక్క చెల్లెళ్ళిద్దరూ మన గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో, ఎన్నెన్ని మాటలంటున్నారు. విన్నాను, అన్నీ విన్నాను రాణి. దాన్ని మామూలుగా వదిలిపెట్టకూడదు. ఒక్క ఆట ఆడుకోవాల్సిందే. ఇప్పటి నుండి దీన్ని తిక్క కుదుర్చాల్సిందే. అవునత్తయ్యా, ఈ డబ్బు లేని వాళ్ళంతా ఇలాగే ఉంటారు. ఎంత చేసి ఎంత చూసుకున్నా వాళ్ళ ఆలోచనలు ఇలాగే ఉంటాయి. అమ్మో అమ్మో, మన గురించి ఎన్ని మాటలంటుంది. ఇవన్నీ ఆయన గారికేమో అర్థం కావు. బిజినెస్, కాలేజ్ అని మాత్రమే మాట్లాడతాడు. వాడి సంగతి వదిలేరాని, వాడి ఎదుగుదల వాడు చూసుకుంటున్నాడు. ఇంత లేదు, ఇదెన్నెన్ని మాటలు మాట్లాడుతుంది. రేపటి నుండి దీన్నొక ఆట ఆడుకుందాం అని శారదమ్మ రాణి మాట్లాడుకుంటారు. లక్ష్మి ఏమో తన గదిలో ల్యాప్టాప్ చూసి, అసలేం చేస్తున్నాను నేను? నేను చేస్తున్నది కరెక్టేనా? చదువంటే నాకు ప్రాణం. అది లేకుండా నేను బ్రతకగలనా? కానీ ఆత్మగౌరవం కూడా ముఖ్యమే. అలాగని చేతికి దొరికిన అవకాశాన్ని వదిలేసుకుంటున్నానా? ఇంతకీ ఇప్పుడు ఊరికెళ్లాలా ఉండాలా? ఒకవేళ వెళ్తే ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటారు? అప్పటికీ ఊరి వాళ్ళంతా ఆడపిల్లలకు పెద్ద చదువులెందుకని బయటకు పంపిస్తే వీళ్ళు మన మాట వినరని చెప్పి ఎంతోమంది ఎన్నో మాటలన్నారు. కానీ అమ్మా నాన్న నన్ను నమ్మి ఇంత దూరం పంపించారు. ఇప్పుడు నేను తిరిగెళ్తే అమ్మా నాన్న ఊళ్ళో వాళ్ళు చేసే అవమానం తట్టుకోగలరా? నాకేం అర్థం కావట్లేదు. దేవుడా, ఎందుకు నాకీ పరీక్ష? మనసు చంపుకొని ఇక్కడ ఉండాలా? ఆత్మ గౌరవం కాపాడుకోవడానికి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలా? ఏమర్థం కావట్లేదు అని లక్ష్మి అక్కడే కూర్చొని ఆలోచనలో పడింది. అక్క నుండి ఎంతకీ ఫోన్ రాకపోవడంతో సరస్వతి లక్ష్మికి ఫోన్ చేసింది. అక్కా, బయలుదేరావా? ఎంతసేపు అయింది? ఎక్కడున్నావు? ఏ టైంకి రీచ్ అవుతావు? లక్ష్మి మౌనంగా ఉండిపోయింది. హలో హలో అక్కా, నేను మాట్లాడేది వినిపిస్తుందా? నీ వాయిస్ నాకు రావట్లేదు. ఎక్కడున్నావు నువ్వు? సరు, నేనింకా బయలుదేరలేదు, ఇక్కడే ఉన్నా. ఏంటి, ఇంకా బయలుదేరలేదా? ఇంకా అక్కడే ఉండటం ఏంటక్కా? ఎందుకు? మావయ్య వాళ్ళేమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారా? పోనీ మేమే అక్కడికొచ్చి నిన్ను తీసుకురావాలా? వాళ్ళు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నారా చెప్పు. అబ్బా సరు, నేనింకా వాళ్ళకి ఆ విషయం చెప్పనే లేదు. అసలు రూంలో నుండి బయటకే వెళ్ళలేదు. ఏదో ఆలోచిస్తూ ఇక్కడే కూర్చుండిపోయాను. ఏం చేస్తున్నావక్క నువ్వు? ఆలోచిస్తూ అక్కడే ఉండిపోవటమేంటి? నువ్వు ముందు బయలుదేరు, లేదంటే నేనక్కడికొచ్చేస్తాను. అది కాదు సరు, నేను చెప్పేది బాగా విను. నాకు చదువుకోవాలనుంది. చదువు వదిలిపెట్టి వస్తే నేనుండగలనా అనిపిస్తుంది. పైగా అమ్మా నాన్నలు నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళ దగ్గరికొచ్చి నేను చదువుకోలేక తిరిగొచ్చేశానని చెప్తే ఎలా ఉంటుంది? నేనలా వచ్చేస్తే వాళ్ళు ఊళ్ళో వాళ్ల ముందు తలెత్తుకొని తిరగలేరు. అందుకని ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చెప్దామనుకుంటున్నావో సూటిగా చెప్పక్కా. నేనిక్కడే ఉండాలనుకుంటున్నాను. కష్టమో నష్టమో ఎలాగైనా ఇంటర్ని పూర్తి చేయాలనుకుంటున్నాను. పైగా ఫ్రీ చదువు. ఇప్పుడు దీన్ని వదులుకొని అక్కడికొచ్చి అవమానంగా తలదించుకోవటం కంటే ఇక్కడే ఉండి అన్నింటినీ ఓర్చుకుంటే బాగా చదువుకోవచ్చు కదా. నువ్వే చెప్పావు కదక్కా వాళ్ళు నీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో. అందుకని వాళ్ళేం చేసినా భరిస్తావా? భరిస్తాను సరు. మనం బాగా చదువుకోవాలి, గొప్పవాళ్లుగా అవ్వాలి. అమ్మా నాన్నల్ని ఆనందంగా చూసుకోవాలంటే వీళ్ళేం చేసినా భరించటం తప్ప వేరే మార్గం లేదు. అయినా ఎంత కష్టపెట్టినా వాళ్ళ కాలేజీకి మంచి పేరు రావాలి కాబట్టి నా చదువు కడ్డురారనుకుంటున్నా. అందుకే ఆగిపోయాను. ఏమో అక్క, ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. కానీ లేదు, ఏం లేదు. ఇంతకు మించి వేరే దారే లేదు. మావయ్య ల్యాప్టాప్ ఇచ్చాడు కదా, రేపటి నుండి నేను ఆన్లైన్లో క్లాసులు అటెండ్ అయి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను. తొందరలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి. అమ్మా నాన్నకి తెలియకూడదు.
నా మీద ఉన్న ప్రేమతో ఈ విషయాన్ని వాళ్ల ముందు బయటపెట్టనని నాకు మాటివ్వు. లేదక్కా, నీకు మాటిస్తున్నా. నేనమ్మా నాన్నలకి ఈ విషయం చెప్పను. కానీ నీ గురించి ఆలోచిస్తుంటేనే అక్క భయమేస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉంటావని నమ్ముతున్నా. ప్లీజ్, దయచేసి ఏదైనా జరిగితే కనీసం నాతోనైనా షేర్ చేసుకో. నీకు తెలుసుగా, నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ. నాకు తెలుసు సరు, నేను చూసుకోగలను. నాకేదైనా కష్టం అనిపిస్తే నీకు ఫోన్ చేసి మాట్లాడేసి భారమంతా దించుకుంటాను. నువ్వు నా గురించి ఆలోచించి నీ చదువు పాడు చేసుకోకు. నీకు కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ మొదలవుతున్నాయిగా, బాగా చదువుకో. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, గుర్తుపెట్టుకో. సరే అక్క, బాగా చదువుతాను, ఉంటాను అని ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది. లక్ష్మి కూడా ఫోన్ పెట్టేసి బాధపడుతూ నిద్రపోతుంది. ఆ రోజంతా తనేం తినకుండా గదిలో నుండి బయటకి రాకపోయినా ఎవరూ పట్టించుకోరు. శ్రీకరం తను బాగా చదువుతుందనుకుంటాడు. మరుసటి రోజు తలుపు దబాదబా బాధేస్తుంటారు. లక్ష్మి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి బయటకొచ్చింది. ఏంటే పొద్దెక్కింతసేపు అవుతున్నా మహారాణి గారికి బయటికి రావాలనిపించలేదా? తనకి బెడ్ కాఫీ ఇచ్చి మరీ లేపాలేమో అత్తయ్యా. లేదమ్మమ్మా, అలసటగా ఉండటం వల్ల ఏదో ఆదమరిచి నిద్రపోయాను. మీ అమ్మ బాబు కష్టపడి చదువుకోమని ఇక్కడికి పంపిస్తే నువ్విలా హాయిగా తెల్లారేదాకా పడుకుంటావా? ఏ, మీ ఊళ్ళో కూడా ఇలాగే నిద్రపోయేదానివా? ఈవిడ గారిని నమ్మి ఆయన గారు అక్కడి నుండి ఇక్కడికి పిలిపించి మరీ కాలేజ్లో ఫ్రీ సీట్ ఇచ్చి చదివిస్తుంటే ఇలాగే తయారవుతారత్తయ్యా. ఎవరినెక్కడుంచాలో అక్కడుంచితేనే దేని విలువైనా తెలుస్తుంది. నువ్వు చెప్పింది నిజమే రాని. కాలేజ్కెళ్ళినన్ని రోజులు ఏమో పొద్దున్నే లేసి టిప్ టాప్గా తయారయ్యి వెళ్ళేది. ఇంట్లో కూర్చొని చదువుకోమనగానే ఇదిగో ఇలా సూర్యుడు నడినెత్తి మీదకొచ్చినా కూడా మనం వచ్చి నిద్ర లేపే వరకు లేవలేదు. ఎందుకు లేస్తుందత్తయ్యా? కష్టపడి చదివితే మన కాలేజ్కి ఫస్ట్ ర్యాంక్ వస్తుందేమోనని చదవటం మానేసినట్టుంది. ఇప్పుడు ఈవిడ కాలేజ్కెళ్ళి ఈవిడ గారి అందాన్ని సోకుల్ని చూపించడానికి వీల్లేదు కదా. ఇక ఈ చదువులన్నీ నాకెందుకులే అని హాయిగా రిలాక్స్ అవుతున్నట్టుంది. ఆగు, ఈ విషయం వెంటనే శ్రీకరానికి చెప్తాను. వద్దమ్మమ్మా, ఏదో పొరపాటు జరిగింది. ఈ ఒక్కరోజుకి నన్ను క్షమించొదిలేయండి. ఇప్పటి నుండి మీరు చెప్పినట్టే వింటాను. ఈ విషయం మావయ్య దాకా తీసుకెళ్ళకండి, మళ్ళీ నా చదువు పాడైపోతుంది. అప్పుడే అక్కడికి శ్రీకరం వచ్చాడు. ఏంటి అందరూ ఒక్కచోట చేరారు? ఏంటి లక్ష్మి, ఇప్పుడే లేచావా? రాత్రంతా బాగా చదివావు కదా. తొందరలో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కావాలంటే కొన్ని రోజులు నిద్ర వదిలి, అంతేగాని ప్రిపేర్ అవ్వటం మాత్రం మానేయకు. సరే మావయ్య, ఫ్రెష్ అయి ఇప్పుడే చదువుకోవటం మొదలెడతాను. శ్రీకరం అక్కడి నుండి వెళ్ళిపోగానే, ఆగు, ఎంత పొద్దున్నే నువ్వు పుస్తకాలు పట్టుకుంటే మాకు కాఫీ టిఫిన్ చేసి పెట్టేదెవరు? వెళ్ళి మా ఇద్దరికి కాఫీ తీసుకురా. అదేంటమ్మమ్మా, ఇవన్నీ చేయడానికి సీనయ్యున్నాడు కదా. నేను చదువుకోవటం చాలా ముఖ్యమని మావయ్య చెప్పారు. ఇవాళ్ల నుండి ఆ సీనయ్య పనికి రావట్లేదు. వాడింట్లో దొంగతనం చేస్తే మేమే పనిలో నుండి తీసేశాం. ఇవాల్టి నుండి ఇంట్లో పని నువ్వే చెయ్యాలి. మీ మావయ్యదేం పోయింది? చదువే ముఖ్యమని చెప్తాడు, మరింటి పని మేం చెయ్యాలా? ఇంటి పనులన్నీ అయిపోయిన తరువాత 1 గంట ఖాళీ దొరుకుతుందిగా, అప్పుడు చదువుకుందులే. ఇప్పుడు వెళ్ళి కాఫీ తీసుకురా. సరే అత్తయ్యా. లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరి 1 గంట 2 గంటలంటే దానికి చదువుకోవడానికి సరిపోతుందంటావా? మళ్ళీ శ్రీకరానికి తెలిస్తే కోప్పడతాడు. అసలే వాడు దాన్ని నిద్ర కూడా పోకుండా చదువుకోమంటున్నాడు. మనమిలా చేశామని తెలిసినా రేపొద్దున అది పరీక్షలు బాగా రాయకపోయినా మనల్ని చంపేస్తాడే. అబ్బా అత్తయ్య గారు, మీకన్నిటికీ భయమే. ఆయన ఏమైనా కాలేజ్కి వెళ్లకుండా 24 గంటలు ఇంట్లో ఉండి మనం ఏం చేస్తున్నామో చూస్తాడా ఏంటి? ఆ విషయాలన్నీ నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను కదా. అయినా ఆవిడ గారు నెంబర్ 1 స్టూడెంట్ కదా, ఆ టైం సరిపోతుందిలే. సరేగాని నువ్వేది చెప్తే అదే. ఆవిడగారే మాత్రం చదువుతుందో ఈ సంవత్సరం పరీక్షల్లోనే తేలిపోద్దిలే. ఈలోపు లక్ష్మి కాఫీ తీసుకొచ్చి శారదమ్మకి రాణికి ఇస్తుంది. ఇద్దరూ లక్ష్మి ఇచ్చిన కాఫీ తాగుతూ, అబ్బా, కాఫీ ఎంత రుచిగా ఉంది. ఒక్కరోజైనా ఈ సీనయ్య గాడి లాంటి కాఫీ ఇచ్చిందే లేదు. నీకు వంట బాగా వచ్చాయి ఏంటే? పల్లెటూరి వాళ్లకి వంట రాకుండా ఎలా ఉంటుందత్తయ్యా? పార్టీలు ఫంక్షన్లు అంటూ తిరగడానికి వాళ్ళేమైనా మనలాగా రిచ్ పీపులా ఏంటి? ఇంట్లో ఖాళీగా ఉండి ఈ మాత్రం పని కూడా నేర్చుకోరా? అది నిజమేలే. అమ్మ అయ్య పొలానికి వెళ్ళిన తరువాత వీళ్ళింట్లో చేసే పనేముంది? సరే, టిఫిన్ ఏం చేస్తున్నావు ఇంతకీ?
మీరేది చేయమంటే అదే చేస్తానమ్మమ్మా. నాదేముందిలే ముసలిదాన్ని, ఏదో ఒకటి వండిన దాంట్లోనే ఇంత పెట్టుకు తింటాను. నీకేం కావాలో అడుగురాని. మీకేం చేయమంటారత్తయ్యా? లక్ష్మి రాణిని టిఫిన్ ఏం చెయ్యాలని అడిగింది. నాకు ఇడ్లీ, పెసరట్టుప్మా, వడ కావాలి. అలాగని మిక్సీలు, గ్రైండర్లు వాడితే నాకు అస్సలు నచ్చదు. నాకు రోట్లో రుబ్బిన పిండితో చేసేవే కావాలి. వాటన్నింటికీ కావలసిన పప్పులు నానబెట్టాను. ఆ పప్పులన్నీ రుబ్బుకొని వేడిగా టిఫిన్ చేసి పెట్టు. అలాగే మధ్యాహ్నానికి మటన్ బిర్యానీ, చేపల పులుసు, చికెన్ వేపుడు, అలాగే మీ మావయ్య గారికి 2 వెజ్ కూరలు చేసి పెట్టు. అసలే నాకు చాలా ఆకలిగా ఉంది. తొందరగా వెళ్ళి చేయి. ఇంకా బట్టలన్నీ అక్కడే ఉన్నాయి, ఉతికేసి ఇల్లు శుభ్రం చేయి. అలాగే అత్తయ్యా అని లక్ష్మి బుక్స్ పక్కన పెట్టుకుని చదువుకుంటూ పనులన్నీ పూర్తి చేసింది. ఇంతలో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాని వచ్చాయి. లక్ష్మి బాగా కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసింది. అనుకున్నట్టుగానే లక్ష్మికి ఇంటర్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ రిజల్ట్స్ చూసి కాలేజ్ స్టాఫ్ అంతా శ్రీకరంతో లక్ష్మి గురించి బాగా పొగిడారు. అక్కడ సరస్వతి కూడా 10th ఎగ్జామ్స్ పూర్తి చేసుకుని అక్కలాగే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆనందంతో శ్రీకరం ఇంటికొచ్చి, లక్ష్మి, లక్ష్మి, ఎక్కడున్నావమ్మా? నువ్వు స్టేట్లోనే ఫస్ట్ ర్యాంక్ కొట్టి మన కాలేజ్ గురించి స్టేట్ మొత్తానికి తెలిసేలా చేసావు. నిన్ను తీసుకొచ్చినందుకు నా పరువు నిలబెట్టావు. నీ వల్ల కాలేజ్ అడ్మిషన్స్ బాగా పెరిగాయి. శ్రీకరం అలా లక్ష్మిని పొగడ్డం చూసిన రాణి మనసులో, నేనిన్ని పనులు చేయించి ఇంత కష్టపెట్టినా కొంచెం టైమే చదువుకోవడానికి ఇచ్చినా కూడా ఇది ఫస్ట్ ర్యాంక్ సాధించిందంటే గ్రేటే. అలాగని ఇప్పుడు దీన్ని పొగడ్డానికి నాకు మనసు రావట్లేదు. చూసావా అమ్మా, లక్ష్మి మన కాలేజ్కి ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో. హా, అంతా విన్నాను. మంచి విషయమేగా. అయినా దాన్ని ఇక్కడికి తీసుకొచ్చింది కూర్చోబెట్టి మేపడానికా? ఇలా చదువుకోవడానికేగా. ఇదంతా కాదురా, నువ్వు చాలా ఆనందంగా ఉన్నావుగా, నాకంతే చాలు. అన్నట్లు సరస్వతి కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిందంట. ఇక తనని కూడా ఇంటర్ మన కాలేజ్లో చదివేలాగా ఒకసారి చెల్లెమ్మతో బావతో మాట్లాడతాను. ఏంటి, ఇప్పుడు తనని కూడా ఇక్కడికి తీసుకొస్తారా? ఇది ఇల్లనుకుంటున్నారా, సత్రం అనుకుంటున్నారా? మరి లక్ష్మి వల్లే మన కాలేజ్కి ఇంత మంచి పేరు వచ్చిందంటే ఇక సరస్వతి కూడా చేరితే మన కాలేజీ పేరు అన్ని జిల్లాలకి తెలిసిపోతుంది. ఇవాళ నాకు చాలా పనులున్నాయి. ఈ ఆనందంలో మా స్టాఫ్ అంతా పార్టీ అడిగారు. ఆ పని పూర్తవగానే చెల్లెమ్మతో బావగారితో మాట్లాడతాను. ఆ లక్ష్మి, నెక్స్ట్ ఇయర్ కూడా ర్యాంక్ మన కాలేజ్కే రావాలి. ఇక నువ్వు ఆ పనిలో ఉండు. ఆ మాటలకి రాణికి చాలా కోపం వచ్చింది. కానీ ఏం చెయ్యలేదు. అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. శ్రీకరం మాటలు విన్న లక్ష్మి ఒక్కసారిగా భయంతో ఆలోచిస్తూ, ఏంటి, ఇప్పుడు సరస్వతిని కూడా ఇంటికి తీసుకొస్తారా? నేనంటే ఎంత కష్టమైనా తట్టుకోగలిగాను. చిన్నపిల్ల, ఈ భారం మొయ్యటం దానివల్ల కాదు. వెంటనే అమ్మా నాన్నకి ఫోన్ చేసి ఈ విషయం గురించి మాట్లాడతాను. ఎలాగైనా తననిక్కడికి రాకుండా ఆపేస్తాను. హలో సరు. అక్క, మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు కంగ్రాచ్యులేషన్స్ అక్కా. నీకు కూడా కంగ్రాట్స్ సరు. చాలా హ్యాపీగా ఉంది. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒకసారి అమ్మా నాన్నకి ఫోన్ ఇవ్వు. ఆ లక్ష్మి తల్లి, చెప్పమ్మా. ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి మా ఇద్దరికి ఎంతో గౌరవం తెస్తున్నారు. చాలా సంతోషంగా ఉందమ్మా. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏటో చెప్పమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? మావయ్య నీకు ఫోన్ చేసి సరుని కూడా ఇక్కడికి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక్కడ కాలేజ్లో చేర్పించాలనుకుంటున్నారు. ఆ విషయం గురించే మాట్లాడదామని. అది మంచి విషయమే కదా తల్లి. సరస్వతి కూడా నీలాగే కొన్ని రోజులైనా పెద్దింట్లో ఉంటది. ఏది, ఫోన్ ఇటివ్వండి. ఏంటి నువ్వు చెప్పేది? మా అన్నయ్య దీన్ని కూడా కాలేజీలో చదివించాలనుకుంటున్నాడా? ఎంత మంచి వార్త చెప్పావే. అయినా మా అన్నయ్య ఫోన్ చేసి మమ్మల్ని అడగటం ఏంటి? సరాసరి పంపించమని చెప్పాలి గాని. అమ్మా, మీకస్సలు విషయం అర్థం కావట్లేదు. మావయ్య ఫోన్ చేసినప్పుడు సరస్వతిని ఇక్కడికి పంపించడానికి ఒప్పుకోకండి. అదేంటి అట్టంటావు? నువ్వొక్కదానివే చదువుకుంటే సరిపోతుందా? అది కూడా బాగా చదువుకోవద్దా? నువ్వేమో మా అన్నయ్య వాళ్ళింటో దర్జాగా ఉంటున్నావు. చిన్నది మాత్రం సరదా అనుభవించద్దా ఏటి? మళ్ళీ ఎప్పుడో మీరు బాగా సంపాదించుకున్న తర్వాత అట్టాంటి జీవితం వస్తుంది. అమ్మా, నీకెలా చెప్పాలి? నేనిక్కడ ఏం దర్జాగా లేను. మావయ్య తన కాలేజ్ని నెంబర్ 1 ప్లేస్లో ఉంచాలని చెప్పి
చదువు పేరుతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేశాడు. ఇంకా అత్తయ్య, అమ్మమ్మ నేనిక్కడ ఉండటం ఇష్టం లేక ఇంట్లో పని వాళ్ళని కూడా తీసేసి ఇంటి పనులన్నీ నా చేతే చేయిస్తున్నారు. నేను ఈ ర్యాంక్ సాధించడం కోసం ఒక్కరోజైనా కంటి నిండా నిద్రపోలేదమ్మా. అలాంటి గతి నా చెల్లికి పట్టకూడదు. అందుకే ఇక్కడికి రావద్దంటున్నా. లక్ష్మి మాటలు విన్న కమలమ్మకు తిరుపతయ్యకు కళ్లలో నీళ్లాగలేదు. అవునమ్మా, అక్క చెప్పిందంతా నిజం. ఆ ఇంట్లో వాళ్ళు స్వార్థానికి మన పేదరికాన్ని అడ్డు పెట్టుకున్నారు. అక్క ఎన్నోసార్లు చెప్పుకొని బాధపడింది. ఎంత జరుగుతుంటే మాకెందుకమ్మ చెప్పలేదు? ఏమని చెప్పాలి నాన్న? మన పరిస్థితి చూస్తే అంతంత మాత్రమే. నాకు చదువు అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా మీకు. నా భారం మీ మీద పడకూడదని చదువు వదులుకోలేక అన్నింటినీ తట్టుకున్నాను. ఇంకొక సంవత్సరం కళ్ళు మూసుకుంటే సరిపోతుంది నాన్న. కానీ చెల్లికి నా గతి పట్టకూడదు. మనకున్న దానిలోనే తనని చదివించుకుందాం. అంతేగాని నాలాగా తను బాధపడకూడదు. నా భారం మీ మీద పడకపోతే తనని మీరు చదివించగలరు. మావయ్య మాటలు నమ్మి మాత్రం ఇక్కడికి పంపించకండి. నా కూతుర్ని ఇంత బాధ పెడుతున్నారా? ఇప్పుడే మా అన్నయ్యకి ఫోన్ చేసి కడిగేస్తానుండు. వద్దమ్మా ప్లీజ్. ఇంకొక్క సంవత్సరం నా కల నెరవేరుతుంది. నేను ఈ విషయాలన్నీ మీకు చెప్పినట్టు వాళ్లకు తెలియనివ్వకండి. కానీ సరుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి పంపించకండి. అవతల నాకు చాలా పనుంది. నీ చదువు పిచ్చి ఎంత దూరం తీసుకెళ్తుందో అర్థం కావట్లేదు. మే కలలు తీరే రోజు కోసం ఎదురు చూస్తుంటాం. అంతకు మించి ఈ మధ్య తరగతి తల్లిదండ్రులు చెయ్యగలిగేది ఏం లేదు తల్లి. జాగ్రత్త. నీకోసం ఎదురు చూస్తుంటాం లక్ష్మి. సరే నాన్న, ఉంటాను. సరుని ఒక మంచి కాలేజీలో చేర్పించండి అని ఫోన్ కట్ చేసింది. అనుకున్నట్టుగానే శ్రీకరం సరస్వతిని తన కాలేజ్లో చేర్పించమని అడిగాడు. వద్దులే శ్రీకరం, అది కూడా లేకపోతే ఇల్లు పోసిపోతుంది. ఇప్పటికే లక్ష్మిని దూరంగా పెట్టినందుకు మేము చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్తానంటే ఎట్టా? ఒంటరోళ్ళమైపోతాం. అవునన్నయ్యా, ఎట్టాగూ లక్ష్మి మీ దగ్గరేగా ఉంది. కనీసం సరస్వతి మా దగ్గరుంటే మాకు తోడులా ఉంటుంది. దాన్ని చదివించగలిగే స్తోమత మా దగ్గరుంది. కాబట్టి పంపించలేం. కాదన్నందుకు క్షమించండి అన్నయ్యా అని చెప్పి ఫోన్ కట్ చేశారు. ఇక లక్ష్మి, సరస్వతి బాగా కష్టపడి చదువుతూ ఉంటారు. శారదమ్మ, రాణి మాత్రం ఎప్పటిలాగే లక్ష్మితో ఇంటి పనులన్నీ చేయిస్తుంటారు. ఆ పనులన్నీ చేసుకుని లక్ష్మి చదువుతుండగా చూసిన రాణి, దీన్నెంత కష్టపెట్టినా ఈ ఇంటి నుండి మాత్రం వెళ్లట్లేదత్తయ్యా, మొండిపిండం. ఇంకేముందిలే రాని, చూస్తుండగానే ఈ సంవత్సరం కూడా అయిపోయింది. ఇంకొక వారంలో దాని పరీక్షలైపోతాయి. తర్వాత ఇక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉందువు గాని ఈ ఒక్క వారం రోజులు శ్రీకరం కోసం కళ్ళు మూసుకో. అది తప్ప నేనేం చేయగలనులే అత్తయ్యా. తొందరలోనే దీని పీడ విరగడైపోతుంది. వాళ్ల మాటలు విన్న లక్ష్మి మౌనంగా ఉంది. ఆ మాటలు చాటుగా విన్న శ్రీకరం, ఏంటి, మీరు లక్ష్మిని ఇంటి పనికి వాడుకుంటున్నారా? పాపం, తనని ఇంత కష్టపెట్టారా? నేనేదో స్వార్థానికి బిజినెస్ డెవలప్మెంట్ కోసం చదువు పేరుతో తనని అడ్డం పెట్టుకుంటే మీరేమో తనని అవసరం లేకుండా కష్టపెడుతున్నారా? అందుకేనా ఏదో ఒక సాకు చెప్పి పనివాణ్ణి తీసేసేలా చేశారు? ఇంటి పనుల పేరుతో మీరు, చదువు పేరుతో నేను ఎంత కష్టపెట్టినా కూడా తను భరించి మన కాలేజ్కి మంచి పేరు తీసుకొచ్చింది. ఈరోజు ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నామంటే అది తన వల్లే. నేనంటే ఏదో డబ్బు, పేరు, పరపతి కోసం ఆలోచించాను. మీకేం మాయరోగం వచ్చింది? అందుకేనా చెల్లెమ్మ, బావగారు సరస్వతిని పంపించమని అడిగితే స్తోమత లేకపోయినా చదివించుకుంటామన్నారు గాని పంపడానికి ఒప్పుకోలేదు. నేను మీకు ముందు నుండి చెప్తూనే ఉన్నా, అది ఇంట్లో ఉంటే మా ఫ్రెండ్స్ ముందు పరువు పోతుందని. అందుకే దాన్ని అందరికీ పరిచయం చేయడం కోసం పని మనిషిగా మార్చేశాం. కొంచెమన్నా బుద్ధుండే మాట్లాడుతున్నావా? లక్ష్మి వల్ల ఈరోజు నీ పరపతి పెరిగింది గాని తగ్గలేదు. నీ స్నేహితులంతా కూడా నాకు ఫోన్ చేసి లక్ష్మిని మెచ్చుకున్నారే. అయినా ప్రతిదానికి స్టేటస్ చూసుకునే దానివి నీకు పిల్లల విలువ ఎలా తెలుస్తుందిలే? ఎవరినైనా కన్నావా, పెంచావా? ఒరేయ్ శ్రీకరం, ఏంట్రా ఆ మాటలు? ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఆపమ్మా, నీ వల్లే మేము ఇలా తయారయ్యాం. మేమంటే చిన్నవాళ్ళం, బుద్ధి లేక తప్పు చేస్తున్నాం. పెద్దదానివై ఉండి మందలించి మంచి చెడు చెప్పాల్సింది పోయి మీరు ఏం చేసినా నాకు సంతోషమే, మీరు సంతోషంగా ఉంటే చాలని మమ్మల్ని ఇలా తయారు చేశావు.
చూడమ్మా లక్ష్మి, నీ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించాం. ఇక నుండి నీ చదువు బాధ్యత మొత్తం నాదే. తర్వాత నువ్వు ఎంత చదవాలన్నా చదువుకో, నేను చూసుకుంటాను. కానీ మమ్మల్ని మాత్రం క్షమించమ్మా. అలా మాట్లాడకండి మావయ్య. జరిగిందేదో జరిగిపోయింది. అయినా మీరు బయట వాళ్ళ మా వాళ్లే కదా. ఈ వారంలో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మావయ్య. అవి కూడా బాగా రాసి మన కాలేజ్కి ఇంకా మంచి పేరు తీసుకొస్తాను మావయ్య. లక్ష్మి మాటలు విన్న తరువాత శారదమ్మ రాణి సిగ్గుతో తలదించుకున్నారు. లక్ష్మిని క్షమించమని అడిగారు. లక్ష్మి ఎగ్జామ్స్ బాగా రాసి మళ్ళీ మొదటి ర్యాంకు సాధిస్తుంది. అటు సరస్వతి కూడా చదువులో దూసుకెళ్తూ ఉంది. కొన్ని సంవత్సరాలకు లక్ష్మి తన జిల్లాకే కలెక్టర్ అయింది. వాళ్ల ఊరికి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేలా చేసింది. సరస్వతి కూడా వాళ్ల ఊరి హాస్పిటల్లోనే డాక్టర్గా చేస్తుంది. ఇద్దరూ కలిసి ఊరికి మంచి సేవలందిస్తూ ఉంటారు. ఊరందరూ అక్క చెల్లెళ్ళని బాగా మెచ్చుకుంటారు. ఇద్దరూ అదే ఊళ్ళో ఉంటూ అమ్మా నాన్నల్ని చూసుకుంటూ ఉంటారు. అది చూసిన తిరుపతయ్య, కమలమ్మ చాలా ఆనందిస్తారు.